నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విలువిద్యలో గూడూరుకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయం. వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని బంగారు పథకం సాధించిన తరుణీష్ జత్యా, కోచ్ శంకర్లకు నగదు ప్రోత్సాహం అందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ప్రాంతాలు గుర్తించే బోర్డులు ఏర్పాటు చేయడం అభినందనీయం. గూడూరులోని రోటరీ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బోర్డులు ఆవిష్కరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, క్లబ్ ప్రతినిధులు. గూడూరు యూటికి కామధేను అవార్డు ప్రదానం. హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా భవనంలో జరిగిన విశ్వగురు స్వచ్ఛంద సంస్థ వారి అవార్డుల ప్రధానోత్సవంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కొండూరు శ్రీనివాసులు రాజు. ఘనంగా అడ్వెంట్ వేడుకలు. గూడూరులోని పౌలు లోతరన్ చర్చిలో పువ్వుతులు వెలిగించి పాటలు పాడిన యవ్వనస్తులు. పాల్గొన్న సండే ఉపాధ్యాయులు తదితరులు. హాకీ జాతీయ స్థాయి క్రీడాకారులు గూడూరులో ఉన్నారని, అదేవిధంగా విలువిద్యలో కూడా క్రీడాకారులను మంచి క్రీడాకారులుగా తయారు చేస్తున్న కోచ్లందరినీ అభినందిస్తున్నానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని బంగారు పథకం సాధించిన తరుణీష్ జత్యాకు 30,000, కోచ్ శంకర్కు 20,000 రూపాయలు నగదు అందజేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దాతృత్వంతో క్రీడాకారులకు నగదు బహుమతులు అందజేశారు. విలువిద్య క్రీడా పోటీలో జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించిన తరుణీష్ జత్యా పోటీలో పాల్గొన్న 7 మంది విలువిద్య క్రీడాకారులకు మెమెంటోలు అందజేశారు. కోచ్ శంకర్ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం బంగారు పథకం సాధించిన తరుణీష్ జత్యాకు 30,000, కోచ్ శంకర్కు 20,000 ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. అలాగే తరుణీష్ జత్యాకు పదవీ విరమణ పొందిన ఏసీటీఓ రాంప్రసాద్ 10,000 రూపాయల నగదు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ క్రికెట్ లో కూడా క్రీడాకారులు రాణిస్తున్నారన్నారు. విలువిద్యలో ఇంతమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమన్నారు. అలా తయారు చేసిన కోచ్లందరినీ అభినందిస్తున్నట్టు తెలిపారు. తరుణీష్ జత్యాను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వద్దకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. క్రీడాకారులు గూడూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆయన వివరించారు. ఎందువల్లంటే గతంలో కూడా ఇక్కడ ఇప్పుడే చెప్పాడు జయశంకర్, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ అబ్బాయికి వచ్చింది మన రోజు, అప్పుడు కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. నాకు బాగా గుర్తుంది. వాళ్ళు లోకేష్ బాబు దగ్గరకు, సీఎం గారి దగ్గరకు తీసుకొని పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థాయిలో తీసుకుపోవాలి. కానీ మన అసెంబ్లీలో చివరి రోజు రోజు అందువల్ల వీలు కాలేకపోయింది. ఖచ్చితంగా ఈసారి మాత్రం క్రికెట్లో మా లవ కోచర్గా ఉంటూ డబల్ సెంచరీ చేసినటువంటి చెన్నూరు నివాసి మౌనిష్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చిన్నపిల్లలు అయినా గూడూరు అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. మీరు గూడూరు ఖ్యాతిని ఆటల్లో కానీ క్రీడల్లో కానీ పై స్థాయికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమం నేను కొంత భాగమే, ఇదంతా కూడా రాజా ఏర్పాటు చేసిందే, నేనైతే కాదు. వాస్తవాలు చెప్పాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరులో ఏ క్రీడలో అయినా కానీ నైపుణ్యం ప్రదర్శిస్తే ఖచ్చితంగా వాకర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి చిరు సన్మానం కానివ్వండి, లేదా మా సహాయ సహకారాలు కానీ ఖచ్చితంగా అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గూడూరు ఖ్యాతిని మొత్తం భారతదేశ లెవెల్లో తీసుకెళ్ళినందుకు ఆ అబ్బాయికి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే పట్టుదలతో ఇప్పుడే ఒలింపిక్స్లో ఖచ్చితంగా మా వాళ్ళు గోల్డ్ మెడల్ కొడతారు అనేటువంటి మాట మా జయశంకర్ చెప్పాడు. సంతోషం. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎమ్మెల్యే గారు దాతృత్వంలో వారు చెప్పిన మీదట వారే గుర్తించి నేషనల్ స్థాయిలో రజనీష్ అనే వ్యక్తి గోల్డ్ మెడల్ సాధించాడు, అతనికి మనం ఏదైనా క్యాష్ ప్రైజ్ అతను ఎంకరేజ్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారే మనకు చెప్పటం, తరుణీష్ చెప్పటం, అదేవిధంగా మౌర్య అనే అతను కూడా ఒక పాయింట్లో గోల్డ్ మెడల్ పోవటం కూడా, లోకేష్ పోవటం కూడా బాధాకరమైన. నెక్స్ట్ టైం వాళ్ళు కొట్టాలని ఆశిస్తున్నాను. మరి క్రీడల్ని గుర్తించి ఎమ్మెల్యే గారు
వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చిందని తెలుసుకొని తనే స్వయంగా వాళ్ళకి ఏదైనా ఎంకరేజ్ చేయాలని చెప్పి పిలిచినందుకు ముందుగా క్రీడాకారులందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా క్రీడాకారులు ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా కానీ వారిని ఆ విధంగా తయారు చేసినటువంటి కోచ్ పాత్ర కూడా చాలా ముఖ్యమని చెప్పి మనం భావించాలి. ఆ కోచ్ శిక్షణ ఇస్తేనే అంత మంచి క్రీడాకారులుగా వాళ్ళు రూపొందిందే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోచ్ను కూడా అభినందిస్తున్నాను. ప్రత్యేకించి శంకర్ గారిని కూడా ఆర్చరీ విభాగంలో అంత బాగా పిల్లల్ని ట్రైన్ చేసినందుకు. మరి ఇదే కాకుండా గూడూరులో క్రీడలు చాలా గొప్పగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో హాకీలో కూడా దాదాపు 6-7 మంది నేషనల్స్కి ఆడిన విషయం దీపు ద్వారా నేను తెలుసుకున్నాను. బ్యాడ్మింటన్లో కూడా హర్ష కోచ్గా ఉండి ఎంతోమంది నేషనల్స్కి ఆడించడం జరిగింది. అదేవిధంగా లవా కోచ్గా ఉన్న తర్వాత క్రికెట్లో కూడా పిల్లలు వాడు మౌని 2 సెంచరీలు చేసి చిన్న పిల్లలాగా ఉంటాడు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, వసంత కుమార్, సేగు వెంకటేశ్వరులు, బెజవాడ రమేష్, లవకుమార్, కోటేశ్వరరావు, దీపక్, ఆకాష్, విజయ్, రవికుమార్, చిరంజీవి, పురుషోత్తం, మునీఫ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉన్న టూరిజం ప్లాజా భవనంలో జరిగిన విశ్వగురు స్వచ్ఛంద సంస్థ వారి కామధేను అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. గూడూరు పట్టణానికి చెందిన సినీ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ కొండూరు శ్రీనివాసులరాజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి నంద సూరిపల్లి చేతుల మీదుగా కామధేను అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రయోజనకరమైన సేవా కార్యక్రమాలు చేపట్టే స్వచ్ఛంద సంస్థలు గుర్తించి వారికి కామధేను అవార్డులను విశ్వగురు స్వతంత్ర సంస్థ అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణానికి చెందిన సినీ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ కొండూరు శ్రీనివాసులరాజు అలియాస్ యోగి చేస్తున్న సేవా కార్యక్రమాలను విశ్వగురు స్వతంత్ర సంస్థ గుర్తించింది. కామధేను అవార్డుకు యోగిని ఎంపిక చేసింది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నంద సూరిపల్లి చేతుల మీదుగా కామధేను అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 15 మందికి అవార్డులు అందజేయగా వారిలో తాను ఒకరిగా నిలవడం ఆనందంగా ఉందని మీడియాకు తెలిపారు. తాను అవార్డు అందుకునేందుకు నేను చేపట్టే సేవా కార్యక్రమాల్లో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని యోగి వివరించారు. పట్టణంలోని అన్ని వీధులకు పేర్లు తెలియజేస్తూ రోటరీ క్లబ్ బోర్డులు ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వీధి పేర్ల బోర్డులను ఆయన క్లబ్ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. పట్టణంలోని రోటరీ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన వీధి పేర్ల బోర్డులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు క్లబ్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని రోడ్ల వద్ద ఆయా వీధులను గుర్తించే బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ఇతర ప్రాంతాలని పట్టణానికి వచ్చే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రోటరీ క్లబ్ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని, వారికి ప్రభుత్వం మా తరపున ఎప్పుడూ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మరికొందరు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, క్లబ్ ప్రతినిధులు శ్రీధర్ రెడ్డి, సునీల్ కుమార్, సురేష్ రెడ్డి, గోపాల్ నాయుడు, దశరథరామరెడ్డి, మునిగిరీష్, రమణబాబు, శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని పాకాలపాడు గ్రామంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఓ మహిళ హత్యకు గురైనట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలిది హత్య లేక ఏదైనా ప్రమాదమా అన్న వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. గూడూరు పట్టణంలోని పౌలు పేతురు లోతరన్ చర్చిలో ఆదివారం 2వ అడ్వెంట్ వేడుకలు ఘనంగా సంఘ కాపరి మరియు కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సండే స్కూల్ యవనస్తులు కొవ్వొత్తులు వెలిగించి పాటలు పాడారు. ఈ వేడుకల్లో సండే స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనిశ్చిత సమయాల్లో కూడా క్రీస్తు శాంతి మన హృదయాలను మన సమాజాలు మరియు ప్రపంచంలో అడ్వెంట్ పుష్పగుచ్చం యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున అడ్వెంట్లోని 2వ నాయుడుపేట పట్టణంలో ఘనంగా అయ్యప్ప స్వామి పూజ మహోత్సవం జరిగింది. అఖండ జ్యోతి అత్యంత అద్భుతంగా భక్తులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు కామిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్పను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్ శ్రూయతే వివాహ అంతర్బహిర్తదత్సర్వం జాత్య నారాయణస్థితః హృదయం విశ్వస్యాయతనం మహద్ స్వాగ్రవం జపదంతిస్తన్నాహారమజలగ్రవిః దుర్యగోర్ధవదస్యాయేరస్య వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విలువిద్యలో గూడూరుకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయం. వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని బంగారు పథకం సాధించిన తరుణీష్ జత్య, కోచ్ శంకర్లకు నగదు ప్రోత్సాహం అందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ప్రాంతాలు గుర్తించే బోర్డులు ఏర్పాటు చేయడం అభినందనీయం. గూడూరులోని రోటరీ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బోర్డులు ఆవిష్కరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, క్లబ్ ప్రతినిధులు. గూడూరు యూడికి కామధేను అవార్డు ప్రదానం. హైదరాబాద్లోని టూరిజం ప్లాజా భవనంలో జరిగిన విశ్వగురు స్వచ్ఛంద సంస్థ వారి అవార్డుల ప్రధానోత్సవంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కొండూరు శ్రీనివాసులు రాజు. ఘనంగా అడ్వెంట్ వేడుకలు. గూడూరులోని పౌలు లోతరన్ చర్చిలో పువ్వుతులు వెలిగించి పాటలు పాడిన యవ్వనస్తులు. పాల్గొన్న సండే ఉపాధ్యాయులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.